భాగవతము దశమస్కందం ఉత్తర భాగం. వృకాసురుడు విష్ణుమాయచే మడియుట. పూర్వము వృకాసురుడనే రాక్షసుడు ఉండేవాడు. అతను శకుని కుమారుడు. భారతంలో శకుని కాదు. ఒకరోజున వాడు వెళ్ళిపోతుంటే నారదుడు అటుగా వచ్చాడు. అప్పుడు వాడు నారదుని చూసి నమస్కరించాడు. నారదుని కాళ్ళకి దండం పెట్టాడు. తర్వాత నారదుణ్ణి, అయ్యా నారద, బ్రహ్మ విష్ణు మహేశ్వరుడు అని ముగ్గురు పరమాత్మ రూపంలో ఉన్నారని చెబుతారు కదా, ఈ ముగ్గురిలో నేను తపస్సు చేస్తే తొందరగా ప్రత్యక్షమై నేను కోరిన వరంను ఇచ్చేసే ఆయన ఎవరు అని అడిగాడు. అప్పుడు నారదుడు, వృకాసుర, బ్రహ్మగారు సృష్టి చేస్తారు. ఆయన గురించి చాలా తపస్సు చేయాలి. శ్రీమన్నారాయణుడు ప్రత్యక్షం అవ్వాలి అంటే సత్వగుణంలోకి వచ్చేయాలి. ఆయన మోక్షం అడిగే వారి కోసం వస్తాడు. నీ జాతి వాళ్ళందరికీ తొందరగా ప్రత్యక్షమయ్యే ఆయన ఒకడు ఉన్నాడు. ఆయన పరమశివుడు. ఆయన భక్తులకు చాలా తేలికగా వశుడవుతాడు. అందుకని శివుని గురించి తపస్సు చేయి అని చెప్పాడు. అప్పుడు వృకాసురుడు తపస్సు ఎక్కడ చెయ్యను అని అడిగితే కేదారంలో చెయ్యమని నారదుడు చెప్పాడు. అందుకని వృకుడు కేదారం వెళ్ళి శివుని గురించి తపస్సు మొదలుపెట్టాడు. కొద్ది కాలం తపస్సు చేశాడు. శంకరుడు ప్రత్యక్షం కాలేదు. వానికి అక్కసు వచ్చింది. తన శరీరంను తనే ముక్కలుగా నరుక్కొని అగ్నిలో పేర్చేశాడు. చివరకు తన శిరస్సును ఖండించుకొని అగ్నిహోత్రంలో వేయడానికి సిద్ధపడ్డాడు. అప్పుడు శంకరుడు వెంటనే వచ్చి వృకుడు ఆ పని చేయకుండా అడ్డుపడి, నీకు ఏమి కావాలో కోరుకో అన్నాడు. అప్పుడు వృకుడు, శంకర, నేను నా చేతిని ఎవరి తల మీద పెడితే వాడి తల పగిలిపోయేటట్లు నన్ను అనుగ్రహించు అని కోరాడు. వీని కోరిక విని శివుడు తెల్లబోయాడు. సరే తదాస్తు అన్నాడు. ఇప్పుడు వాడు తొందరగా ఎవరో ఒకటి తల మీద తన చెయ్యిని పెట్టాలని అనుకున్నాడు. శంకర, నీ తల మీద ఒకసారి చెయ్యి పెడతాను, నిలబడవలసింది అన్నాడు. ఆయన వృక్కునకు తల ఇవ్వలేక వెనక్కి తిరిగి పరిగెత్తడం మొదలుపెట్టాడు. అసలు అలా వెళ్ళడం వెనకాతల ఒక రహస్యం ఉంది. సుబ్రహ్మణ్యుని ఉత్పత్తి జరగడానికి కావాల్సిన బీజం అప్పుడు పడింది. శివుడు అలా పరిగెత్తి వైకుంఠమునకు వెళ్ళాడు. శివుడి వెనకాలే వృకుడు ఆగు ఆగు అంటూ పరిగెత్తుకుంటూ వస్తున్నాడు. శివునికి కేశవునికి భేదం ఉండదు. శంకరునిగా వృకుడి అజ్ఞానమును అణిచివేస్తే బాగుండదు. శంకరుడు నారాయణుడిగా వృకుడి అజ్ఞానమును అణచాలి. శంకరుడు వైకుంఠం వెళ్ళేసరికి అందులో నుండి శ్రీమన్నారాయణుడు ఒక వటువు రూపంలో ఒక బంగారు ముడతాడు పచ్చటి గోచి 3 పోగులు ఉన్న యజ్ఞోపవీతం వేసుకొని చక్కగా ఒక కమండలం చేత్తో పట్టుకొని బ్రహ్మచారిగా బయటకు వచ్చాడు. వటువు రూపంలో ఉన్న శ్రీమన్నారాయణుడు పరిగెత్తుకు వస్తున్న వృకాసురుని చూసి, అయ్యో వృకాసుర, అలా పరిగెత్తుకు వస్తున్నావేంటి? నీ ఒళ్ళంతా చెమట పట్టేసింది. శరీరంను సుఖపెట్టుకోవడానికి వాడుకోవాలి. ఎందుకు అలా పరిగెడుతున్నావు? ఆగు అన్నాడు. అప్పుడు వృకాసురుడు రొప్పుతూ, శంకరుడు వరం ఇచ్చాడు, తల మీద చెయ్యి పెడదామంటే పారిపోతున్నాడు అన్నాడు. అప్పుడు నారాయణుడు, వృకాసుర, నువ్వు ఎంత పిచ్చివాడవు. మహేశ్వరుడి దగ్గర ఒక గుణం ఉంది. ఆయన పవిత్రుడు కదా. నువ్వు స్నానం చెయ్యకుండా ఆయనను ముట్టుకుందామంటే ఆయన తల ఇవ్వడు. ఆయనకు లొంగిపోయే మనిషే. కానీ నువ్వు స్నానం చేసి ముట్టుకుంటే ఆయన లొంగిపోతాడు. నువ్వు అక్కడ కనిపిస్తున్న మడుగులో స్నానం చేసి ఆచమనం చేసి అప్పుడు శంకరుని తల మీద చెయ్యి పెట్టు అన్నాడు. అలాగేనని వృకుడు స్నానం చేసి ఆచమనం చేస్తుండగా పొరపాటున అతని చెయ్యి అతని శిరస్సుకు తగిలింది. వెంటనే వాడు తల పగిలిపోయి కింద పడి చచ్చిపోయాడు. మనుషుల కోరికలు కావాలి అని కోరికలు అడుగుతారు. కోరిక తీరితే తన కోరిక తీరిందని ఈశ్వరునికి కృతజ్ఞత చెప్పరు. వెంటనే భగవంతుణ్ణి మర్చిపోతారు. నా అంతటి వాడిని నేను అనుకుంటారు. నేనే అవన్నీ చేశానని అహంకారం పొందుతారు.
తను ఏ పని చేసినా, ఏ విజయంను పొందినా అది ఈశ్వర కృప వలనే జరిగినది అని భావించగలిగితే అతడు కృతార్థుడు అవుతాడు అని ఉద్ధవుడికి కృష్ణ భగవానుడు ఈ కథను భాగవతంలో చెప్తారు. వెర్రి పెట్టుకోకుండా ఈశ్వర స్వరూపమును మీరు నమ్మడం నేర్చుకుంటే మీరు వృద్ధిలోకి వస్తారు అని ఒక అద్భుతమైన వ్యాఖ్యానంను ఈశ్వరుడు ఆవిష్కరించి ఉన్నాడు.